నేరేడ్మెట్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో యూత్ డే వేడుకల్లో ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఆయన అతి తక్కువ కాలంలో బతికింది కొద్ది రోజులే. అందుకని అంటూ ఉంటారు, కాకి వలె 1000 ఏళ్ళు విలువలేని బతుకు కన్నా, కాకి వలె 1000 ఏళ్ళు విలువలేని బతుకు కన్నా సమాజ హితం కోసం, ప్రజల కోసం ఎంతకాలం నేను జీవించినవాడు కాదు, ఎంత ముద్ర వేయగలిగినవని చెప్పేదే ఇంపార్టెంట్. కాబట్టి ఆ ముద్ర వేసిన మహనీయుడు వివేకానంద అతి తక్కువ కాలంలో, చిన్న వయసులో. మూడవది, మనల్ని చాలా అవుట్డేటెడ్, పురాతనమైన అని మళ్ళా భావిస్తారు. మన భారతీయ సంస్కృతిని, భారతీయ సాంప్రదాయాల్ని, భారతీయ పండుగల్ని, భారతీయ పద్ధతులను చూసి ఈ పాశ్చాత్య దేశాలు ముక్కు మీద వేలేసుకుంటాయి. వీళ్ళేంది, బతుకమ్మలేంది, బోనాలేంది, దేవుళ్ళేంది, గిన్ని దేవుళ్ళేంది, ఇట్లా అనుకుంటారు వాళ్ళు. ఆ దేశాలలో అట్లాంటి కల్చర్, అంటే మన పాశ్చాత్య నాగరికతే గొప్పదని చెప్తున్న రోజులలో కాదు మీది గొప్పది, మాదే గొప్పదని చెప్పి ప్రవచించిన మహనీయుడు వివేకానందుడు. మా సంస్కృతే గొప్పది, మా సాంప్రదాయాలు గొప్పదని. ఇవన్నీ నడవంతరాలు వచ్చినాయి. మీకు తెలుసో తెలుగు, మీకు అమెరికా ఖండం ఎప్పుడు కనుగోబడ్డది, చరిత్ర అంతా కూడా మీరు చూస్తూ ఉంటారు. అందుకని ఇవాళ మూలవాసులు ఇవాళ భారతదేశం ఈ ఎల్లలు కరెక్ట్ కావు, ఈ బౌండరీస్ కరెక్ట్ కాదు. ఒకనాడు ప్రపంచానికే విశ్వగురువుగా వల్లిదిల్లిన దేశం భారతదేశం, ప్రపంచానికి విశ్వగురువు. కానీ మధ్యలో విదేశీయుల దండయాత్రలతో మన సంస్కృతి పోయింది, మన సాంప్రదాయాలు పోయినాయి, మన గుళ్ళు విధ్వంసం చేయబడ్డాయి, అనేక రకాల బాధలు అనుభవించింది భారతదేశం. 100 సంవత్సరాలు విదేశీ పాలకుల యొక్క పదగట్టల కింద నలిగింది ఈ భారతదేశం. అలాంటి భారతదేశం వల్ల వివేకానందుని అనేక మహనీయుల యొక్క స్ఫూర్తితోటి నా దేశానికి, నా దేశ ప్రజానికానికి స్వేచ్ఛ కావాలి, స్వతంత్రం కావాలి, ఇది ఎవరినో అడుక్కుంటే వచ్చేది కాదని చెప్పి, అడుక్కుంటే వచ్చేది కాయో పండో మాత్రమే, కానీ పోరాడితే వచ్చేది స్వతంత్రం అని చెప్పి వారి స్ఫూర్తితో కల్పించింది దేశం. ఎంతమంది మహనీయులు, ఎంతమందిని కోల్పోయినాం. మన ఇలా చాలామందికి పిల్లలకి చరిత్ర ఎందుకు ఇవాళ అంత కంప్యూటర్ సైన్స్ మీద పోవచ్చు, కానీ గతం లేకుండా వర్తమానం లేదు, వర్తమానం లేకుండా రేపు భవిష్యత్తు లేదు. గుర్తుపెట్టుకోండి. కొంతమంది అంటూ ఉంటారు చరిత్ర, ఎస్ నీ తాత గొప్పవాడైతే ఇవాడికి చెప్పుకుంటాం మా తాత గొప్పవాడని చెప్పి. చరిత్ర అది. మేము వాళ్ళకు వారసులమని చెప్తాం మనం, మాది వంశం అని చెప్పుకుంటాం మనం.